ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు ఆమోదింప చేసుకుందాం అనుకొని దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ అది వీగిపోయింది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ బిల్లుకి 2/3 మెజార్టీ కావాలి. ఒకవైపు ఏమో విపక్షాలన్నీ ఏకమై ఒకే మాట మీద ఉండి ఆ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించారు. దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి 2/3 మెజార్టీ సంపాదించడం కష్టమైంది. ఆ బిల్లు వీగిపోయింది. మోడీ ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారి ఇలా బిల్లు వీగిపోవటం, ఇది బీజేపీ కొంత అవమానకరంగా అనిపించింది. బీజేపీలో కసి పెంచింది. పార్లమెంట్లో తమ బలాన్ని పెంచుకోవాలి అనే కసిని బీజేపీలో కల్పించింది. ఆ తర్వాత చూడండి పరిణామాలు. ఆమ్ ఆద్మీ పార్టీలో చీలిక. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 2/3 ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారు, లేదు సపరేట్ గ్రూప్గా ఉండి బీజేపీకి సపోర్ట్ చేయబోతున్నారు. ఏదో ఒకటి జరగబోయే పరిస్థితి కనపడతా ఉంది. అదే క్రమంలో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యసభ సభ్యత్వాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి సీట్ని బీజేపీ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది. నిజానికి ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి బీజేపీకి వాళ్ళ కోటా కింద 2 స్థానాలే వస్తాయి. కానీ 3వ స్థానం కూడా రావాలి అనుకొని ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనకాల కూడా బీజేపీ గేమ్ ప్లాన్ ఉంది. ఆ మీద గతంలో ఉన్న ఒక కేసును వెలికి తీసి అది ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ రూపంలో పెట్టి మొత్తానికి ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఒకవేళ ఆ నామినేషన్ తిరస్కరణకి గురి కాకపోయినా సరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలో చీలిక చేసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో 3వ స్థానం కూడా మధ్యప్రదేశ్ నుంచి బీజేపీయే గెలవాలని ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ప్రతి సీటు మీద వాళ్ళు ఎంత కసిగా, ఎంత పకడ్బందీగా పనిచేస్తున్నారు చూడండి. ఏ రకమైన అవకాశం వచ్చినా సరే లోక్సభలో, రాజ్యసభలో తమ బలాన్ని ఇంకా పెంచుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. సామ దాన దండోపాయాలు. నిజానికి ప్రజలు ఇచ్చినటువంటి దానికంటే తమ బలాన్ని ఇంకా పెంచుకోవాలి. ఎందుకంటే తమ బిల్లులు వీగిపోయాయి అనే కస బీజేపీలో కనపడుతుంది. మళ్ళా ఆ బిల్లుల్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదింప చేసుకోవాలి. ఈసారి ఎలాంటి అడ్డు రాకూడదు. అందులోనూ ఇండి కూటమి నుంచి డిఎంకే విడిపోయింది. వెంటనే డిఎంకేతో బీజేపీ సంప్రదింపులు స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు డిఎంకే రేపు రాబోయే కాలంలో బిల్లులకి డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారు. ఎలా అంటే వాకౌట్ చేస్తారు అవసరమైతే. వాకౌట్ చేసినప్పుడు ఇండి కూటమి బలం తగ్గిపోయిందిగా. 22 మంది ఎంపీలు ఉన్నారు డిఎంకే పార్టీకి. ఆ 22 మంది వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారనుకోండి, ఉన్నటువంటి సభ్యుల్లోనే 2/3 మెజార్టీని బీజేపీ సంపాదించుకోవాల్సి వచ్చింది. సో ఆ మేరకు బీజేపీకి ప్లస్సే, ఇండి కూటమికి మైనసే. సో ఏదేమైనా బీజేపీ చాలా కసిగా ప్రతి సీట్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకొని పనిచేస్తుంది. అందుకే ఇలా మీనాక్షి నటరాజన్కి షాక్ తగిలింది. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.